లాస్ట్ క్లాస్లో పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి చాప్టర్ స్టార్ట్ చేసాం. వాటిలో రెండో క్లాస్లో మనం ఏం చెప్తున్నాం అంటే మరి రూల్స్ అప్లికబుల్ అయ్యేటువంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ వన్ వచ్చేసి రూల్స్ అప్లికబుల్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ కనుక రాసుకోపోతే సో ఏమేమి రూల్స్ అప్లై అవుతాయి అంటే షేర్ ఉంది. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి అంటే పార్ట్నర్షిప్ డీడ్లో కనుక వాళ్ళు పర్సంటేజ్ రాసుకుంటే దాని ప్రకారం మనం పంచుతాం. అలా కాకుండా వాళ్ళు కనుక ఏం రాసుకోపోతే సో పార్ట్నర్స్ ఏ విధంగా షేర్ చేస్తామంటే ఈక్వల్గా షేర్ చేస్తాం. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏ విధంగా ఇస్తాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కనుక వీళ్ళు మన అగ్రిమెంట్లో రాసుకోపోతే అప్పుడు మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే రూల్ అప్లై చేస్తాం. సో రూల్ ప్రకారం ఏంటంటే నో ఇంట్రెస్ట్ ఈస్ గివ్ టు ది ఇంట్రెస్ట్ హ్యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే నో నీడ్ టు పే ది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్కి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడాను వీళ్ళు కనుక అగ్రిమెంట్లో రాసుకోపోతే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలాంటి పాయింట్స్ మనం చూసాం. తర్వాత వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటో చూసాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం కనుక ఎక్స్పాండ్ చేస్తే అంటే దాని తర్వాత వచ్చేది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. దీంట్లో ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్తో కానీ మనం స్టార్ట్ చేస్తాం. ఆ వచ్చినటువంటి బ్యాలెన్స్తో మనం ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్కి ఇవ్వాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ అంటే ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తాయి పార్ట్నర్స్కి. సో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కమిషన్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. సో వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ లాస్ని ఏం చేసామంటే పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఓకే, సో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటనేది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో చూసాం. తర్వాత మూడోది వచ్చేసి నేర్చుకుంది సో మెయింటెనెన్స్ ఆఫ్ ది క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. సో పార్ట్నర్స్ యొక్క అకౌంట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి క్యాపిటల్ అకౌంట్ని. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్, రెండోది ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. సో ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటి, ఫ్లక్చువేటింగ్లో వచ్చేవాటికి 1 అకౌంట్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, దీంట్లోనే అన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో ఏం చేసాం అంటే వి రిగార్డ్ టూ అకౌంట్స్. సో 2 అకౌంట్స్ని మనం మెయింటైన్ చేస్తాం. ఏమే అకౌంట్ మెయింటైన్ చేస్తాం అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం, అదేవిధంగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. సో పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ ఏమో ఫిక్స్డ్గా ఉంటుంది, తర్వాత పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్ మాత్రం ఏమవుతుందంటే మనం చేంజెస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కూడాను మనకి 2 మార్క్స్లో వచ్చేటువంటి థియరీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటే ఏంటని చెప్పేసి 2 మార్క్స్లో అడుగుతారు. అదేవిధంగా మెయింటెనెన్స్ సంబంధించినటువంటి అంటే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటి, తర్వాత ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటంటే 2 మార్క్స్లో అడుగుతారు. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి అవసరం లేదు, ఫర్దర్ క్లాసుల్లో మీరు దీనికి సంబంధించి నేర్చుకుంటారు. ఓకే, సో ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే పార్ట్నర్స్ అడ్మిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుండి ఏదైతే టాపిక్ జరుగుతుందో ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఎందుకంటే ఇది మనం చేసే ప్రతి టాపిక్ కూడా ఇక్కడ నుండి వచ్చేది మన 20 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా. సో అడ్మిషన్ అంటే ఏంటి, అడ్మిషన్ అంటే ఏంటంటే ఒక పార్ట్నర్ బిజినెస్లోకి రావడం, న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి రావడం. చూడండి, వెన్ ఏ పార్ట్నర్ అడ్మిటెడ్ టు ది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్. సో ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఫామ్లోకి ఒక న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయితే దాన్ని ఏమంటాం అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. ఓకే, సో ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఫామ్లోకి ఒక న్యూ పార్ట్నర్ ఎంటర్ అయ్యాడు. సో న్యూ పార్ట్నర్ అంటే దాన్ని ఏమంటాం అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. ఓకే, సో ఈ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్లో ఏం జరుగుతుంది చూడండి. సో లా ప్రకారం ఏం రాస్తుంది, సో లా ప్రకారం చూసుకుంటే కనుక అకార్డింగ్ టు సెక్షన్ 31 సబ్సెక్షన్ 1 ఆఫ్ ది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఏమని చెప్తుందంటే అడ్మిషన్ గురించి, ఏ న్యూ పార్ట్నర్ కెన్ బి అడ్మిటెడ్. ఎవరైనా సరే న్యూ పార్ట్నర్గా అడ్మిట్ అవ్వచ్చు.
ఓకే. అడ్మిషన్ జరగొచ్చు. ఎప్పుడు? ఓన్లీ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్. అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం, అంటే వాళ్ళు ఓకే అనుకుంటే కనుక అప్పుడు న్యూ పార్ట్నర్ మనం ఏం చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకే. సో న్యూ పార్ట్నర్ ఎప్పుడు రాగలడు అంటే మిగిలిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఓకే అనుకుంటే, ఓకే, వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే ఏం చేస్తామంటే న్యూ పార్ట్నర్ని మనం తీసుకొస్తాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్‌లో పార్ట్నర్‌షిప్ సంబంధించి మోటు అదేవిధంగా పత్లు ఇద్దరు కూడాను పార్ట్నర్‌షిప్ చేస్తున్నారు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్నారు. ఇప్పుడు న్యూ పార్ట్నర్ రాబోతున్నాడు. ఓకే. సో న్యూ పార్ట్నర్ సింగం. ఓకే. సో న్యూ పార్ట్నర్ రాస్తున్నాడు. సో న్యూ పార్ట్నర్ గనక వీళ్ళ బిజినెస్‌లో వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్‌లోకి ఆ న్యూ పార్ట్నర్ రావాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా రా ప్రకారం చూసుకుంటే గనక ది కన్సెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్, అంటే వీళ్ళు మోటు పట్లు కూడా ఏం చేయాలి? ఓకే చేయాలి. ఓకేనా? సో వాళ్ళు గనక ఒప్పుకుంటే మనం ఏం చేయొచ్చు? న్యూ పార్ట్నర్‌ని ఫామ్‌లోకి తీసుకోవచ్చు. ఓకే. సో న్యూ పార్ట్నర్ ఫామ్‌లోకి వస్తాడు. అర్థమవుతుందా? సో ఒక పార్ట్నర్ కనుక ఫామ్‌లోకి రావాలంటే ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్ వాళ్ళ యొక్క కన్సెంట్‌ని, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఓకే అనుకుంటే గనక, వాళ్ళు ఒప్పుకుంటే గనక న్యూ పార్ట్నర్ బిజినెస్‌లోకి రావచ్చు. ఓకే. సో న్యూ పార్ట్నర్ గనక బిజినెస్‌లోకి వస్తే ఏమవుతుంది? సో అతనికి వచ్చేటువంటి రైట్స్ ఏంటి? సో వాటి గురించి చూద్దాం. సో న్యూ పార్ట్నర్ కనుక బిజినెస్లోకి వస్తే అతనికి 2 రైట్స్ వస్తాయి. 2 రైట్స్. సో వాటిలో ఫస్ట్ రైట్ వచ్చేసి రైట్ టు షేర్ ది అసెట్స్ ఆఫ్ ది ఫార్మ్. సో అసెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాక్ కావచ్చు. ఓకే. సో అటువంటి అసెట్స్ మీద, అంటే బిజినెస్ సంబంధించినటువంటి అసెట్స్ మీద వాళ్ళకి రైట్ వస్తుంది. సో న్యూ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్లోకి ఎంటర్ అయితే, ఓకేనా? సో ఒక్కసారి కనుక బిజినెస్లోకి ఎంటర్ అయితే వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ రైట్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ రైట్ వచ్చేసి ఎసెట్స్ మీద రైట్ వస్తుంది. ఓకే. సో న్యూ పార్ట్నర్కి కూడాను ఆ ఎసెట్ కొన్నా అమ్మినా సరే దాంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ కూడా అతనికి కూడా సంబంధం ఉంటుంది. సో ప్రాఫిట్లో సారీ, సో అతనికి ఎసెట్స్లో మనం రైట్ ఇస్తాం. ఓకేనా? రెండో రైట్ దేనికి వస్తుంది? సో రెండో రైట్ దేనికి సంబంధించి వస్తుందంటే ఫ్యూచర్ ప్రాఫిట్ సంబంధించి వస్తుంది. ఓకే. సో రైట్ టు షేర్ ది ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ఏవైతే ఎర్న్ చేస్తారో ఇతను జాయిన్ అయినప్పటి నుండి ఆ ఇయర్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రతి ప్రాఫిట్లో కూడాను అతనికి కూడా ఏముంటుంది? షేర్ ఉంటుంది. ఓకే. సో న్యూ పార్ట్నర్ కనుక బిజినెస్లోకి ఎంటర్ అయితే, న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి ఎంటర్ అయితే అతనికి 2 టైప్స్ ఆఫ్ రైట్స్ వస్తాయి. ఓకే. ఒకటి వచ్చేసి ఫామ్ యొక్క అసెట్స్లో రైట్ వస్తుంది. ఆ ఫామ్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం మీద అతనికి కూడాను షేర్ వస్తుంది. ఓకే. ఒకవేళ ఆస్తులు ఏమైనా అమ్మేశారనుకోండి ఇతను జాయిన్ అయిన తర్వాత, సో దాంట్లో కూడా అతనికి ఏముంటుంది అంటే దాంట్లో కూడాను అతనికి అతనికి కూడాను వాటా ఉంటుంది. ఓకేనా? కొంత పోర్షన్ అతనికి కూడాను ఈ అమౌంట్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత రెండో రైట్ వచ్చేసి ఏమొస్తుంది? రైట్ టు షేర్ ది ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో ఏవైతే ప్రాఫిట్స్ రాబోతున్నాయో ఇతను జాయిన్ అయిన తర్వాత ఎంతైతే వీళ్ళు బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ మీద ఉన్నటువంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇతను కూడాను వాటా ఉంటుంది. ఓకే. సో న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు 2 టైప్స్ ఆఫ్ రైట్స్ వస్తాయి అతనికి. ఫస్ట్ రైట్ వచ్చేసి అసెట్స్లో వాటా వస్తుంది. ఆ ఫామ్ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ లయబిలిటీస్లో కూడా అతనికి కూడాను వాటా ఉంటుంది. రెండోది వచ్చేసి ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్ సంబంధించింది కూడా అతనికి వాటా వస్తుంది. ఓకే. సో ఈ 2 రైట్స్ అతనికి వస్తాయి న్యూ పార్ట్నర్ ఎంటర్ అయినప్పుడు. ఓకే. నెక్స్ట్, సో అడ్మిషన్ జరిగిన తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అడ్మిషన్ అయిన తర్వాత 5 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఏమేమి అడ్జస్ట్మెంట్ చేయాలి? సో ఫస్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. చూడండి, వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఓల్డ్ పార్ట్నర్స్ మోతుపట్లు ఏం చేశారు? అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏమని అంటే వచ్చేటువంటి ప్రాఫిట్స్ని ఈక్వల్గా పంచుకుందాం అని చెప్పేసి రాసుకున్నారు. ఇప్పుడు న్యూ పార్ట్నర్ రావడం వల్ల బిజినెస్లోకి ఏమవుతుంది? ఓల్డ్ పార్ట్నర్షిప్ ఏదైతే వాళ్ళు డీడ్ రాసుకున్నారో ఆ డీడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ డీడ్ పనికి రాదు ఇంకా. ఓకేనా? సో ఆ డీడ్ బదులు ఏం చేస్తారు? కొత్త డీడ్ని రాసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దాకా పార్ట్నర్స్ ఇద్దరే ఉండేవాళ్ళు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ XY మాత్రమే పార్ట్నర్స్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్ట్నర్ యాడ్ అవుతున్నారు. ఎవరు అంటే జెడ్ వస్తున్నాడు. ఓకేనా? సో వీళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏమవుతుంది? పార్ట్నర్షిప్ డీడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు కొత్తగా ముగ్గురు కలిసి డీడ్ రాసుకుంటారు. ఓకే. సో ముగ్గురు కలిసి కొత్తగా
అగ్రిమెంట్ రాసుకుంటారు ముగ్గురు. ఎందుకంటే ఇక్కడ షేరింగ్ రేషియో కూడా మారుతుంది. సో అందుకే వీళ్ళేం చేస్తారంటే అగ్రిమెంట్లు రాసుకుంటారు. సో జెడ్ ఎంత క్యాపిటల్ తీసుకొస్తున్నాడు, ఓకే, తర్వాత జెడ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది, మొత్తం కూడా వీళ్ళు రాసుకుంటారు. ఓకే, సో అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటిది అంటే షేరింగ్ రేషియో చేంజ్ అవుతుంది. సో షేరింగ్ రేషియో చేంజ్ అవుతుంది కానీ మనం ఏం చేస్తాం, సో పార్ట్నర్షిప్ డీడ్ని కూడాను మార్చాలి. సో పార్ట్నర్షిప్ డీడ్లో న్యూ పార్ట్నర్ ఎవరు వస్తున్నారు, అడ్మిట్ అవుతున్నారు, తర్వాత అతను ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, క్యాపిటల్ ఎంత తీసుకొస్తున్నాడు, ఓకే, అతనికి ప్రాఫిట్లో ఏ విధంగా మనం వాటా ఇస్తాం, ఈ మొత్తం కూడా మనం న్యూ అగ్రిమెంట్లో రాసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళ షేర్ మారుతుంది, ఆ షేర్ గురించి మనం రాసుకోవాలి. సో షేర్ గురించి రాసుకుంటాం. సో న్యూ పార్ట్నర్ రావడం వల్ల ఏ విధంగా షేర్స్ మనకు చేంజ్ అయినాయి ఆ షేర్ గురించి రాసుకుంటాం. ఓకే, న్యూ షేరింగ్ రేషియో. ఓకేనా, సో దీంట్లో మనం చేసుకునేది ఏంటంటే న్యూ షేరింగ్ రేషియో గురించి కనుక్కోవాలి. సో న్యూ షేరింగ్ రేషియో రాసుకుంటాం. తర్వాత రెండో అడ్జస్ట్మెంట్ ఏం చేస్తాం, సో రెండో అడ్జస్ట్మెంట్ వచ్చేసి రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. అంటే అసెట్స్ లైబిలిటీస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటిని మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తాం. ఓకేనా, సో రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే మళ్ళీ ఏవైతే అసెట్స్ యొక్క వాల్యూ ఉందో ఆ వాల్యూని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవడం. సో అడ్మిషన్ జరిగినప్పుడు రెండో పని ఏం చేయాలి, మనం రీవాల్యుయేషన్ చేయాలి. వేటిని, అసెట్స్ అండ్ లయబిలిటీస్ని రీవాల్యూ చేసుకోవాలి. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఓకే, తర్వాత మూడో అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి అంటే గుడ్ విల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ చేయాలి. గుడ్ విల్ అంటే మంచి పేరు. ఓకే, సో ఫామ్ సంబంధించినటువంటి రెప్యుటేషన్ అంటాం. సో గుడ్ విల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే, తర్వాత నాలుగోది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అకాములేటెడ్ ప్రాఫిట్. సో ఏదైనా సరే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ దాచుకున్నటువంటి ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే వీళ్ళు XY ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పార్ట్నర్స్ వీళ్ళు ఏం చేశారు అంటే కొంత షేర్ని దాచుకున్నారు ప్రాఫిట్స్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో మనం ఏం చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్లో వచ్చిన లాభాల్లో కొంత పార్ట్ రిజర్వ్గా దాచుకున్నాం. ఆ రిజర్వ్ ఏమైనా ఉందేమో చూసుకొని దాన్ని కూడా ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో అడ్జస్ట్మెంట్స్ రిజర్వ్ సంబంధించినవి, అదేవిధంగా అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అంటే దాచుకున్నటువంటి ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా మనం ఏం చేస్తాం, అడ్జస్ట్మెంట్ చేస్తాం. అండ్ లాస్ట్గా వచ్చేసి క్యాపిటల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో పార్ట్నర్స్ క్యాపిటల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో అడ్మిషన్ జరిగినప్పుడు 5 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. ఓకేనా, సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేస్తాం. రెండోది వచ్చేసి అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైబిలిటీస్ని ఏం చేస్తాం, రివాల్యుయేషన్ చేస్తాం. సో రివాల్యుయేషన్ చేస్తాం. తర్వాత మూడోది వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ చేస్తాం. తర్వాత నాలుగోది వచ్చేసి ప్రాఫిట్స్ కానీ రిజర్వ్స్ కానీ ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ చేస్తాం. లాస్ట్గా వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్స్, సో క్యాపిటల్స్ని పెంచాలా తగ్గించాలా దానికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ మనం చేస్తాం. ఓకే, సో 5 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. సో ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్. సో దాంట్లో న్యూ రేషియో కనుక్కోవాలి. న్యూ రేషియో ఎందుకంటే ఓల్డ్ రేషియో ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి న్యూ రేషియో మనం కనుక్కోవాలి. ఓకే, సో లెక్కలో మ్యాక్సిమం న్యూ రేషియో ఇచ్చేస్తాడు. ఓకే, ఇవ్వకపోతే మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, సో చూడండి న్యూ రేషియో అంటే ఏంటి, వెన్ ఏ న్యూ పార్ట్నర్ అడ్మిటెడ్, కొత్త పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు హీ ఎక్వైర్ హిస్ షేర్ ఇన్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ది ఓల్డ్ పార్ట్నర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఇతనికి షేర్ వస్తుంది న్యూ పార్ట్నర్కి. ఓకేనా, సో దాన్ని ఏమంటారంటే న్యూ రేషియో అంటాం. సో కొత్త పార్ట్నర్ రావడం వల్ల ఓల్డ్ రేషియో క్యాన్సిల్ అయిపోతుంది, న్యూ రేషియో ఫామ్లోకి వస్తుంది. ఓకే, సో న్యూ పార్ట్నర్ ఎప్పుడైతే అడ్మిట్ అవుతాడో దానివల్ల ఏమవుతుందంటే న్యూ రేషియో మనకి వస్తుంది. ఓకే, సో న్యూ రేషియోకి ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటంటే ఓల్డ్ షేర్ మైనస్ సాక్రిఫైయింగ్ షేర్. ఓల్డ్ షేర్ మైనస్ సాక్రిఫైయింగ్ షేర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ XY ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్నారు. ఓకే, వీళ్ళు వచ్చేటువంటి లాభాలని సమానంగా పంచుకుంటున్నారు, ఈక్వల్ రేషియోలో ఉన్నారు. తర్వాత జెడ్ కూడా వచ్చాడు. మరి జెడ్ రావడంలో ఏమవుతుంది, ఎక్స్కి రావాల్సినటువంటి వాటా కొంతవరకు తగ్గింది, వైకి రావాల్సినటువంటి వాటా కొంతవరకు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, 6,000 ప్రాఫిట్స్ వస్తున్నాయి. 6,000 ప్రాఫిట్స్ వస్తే XY ఏం చేసేవాళ్ళు, సమానంగా పంచుకునేవాళ్ళు. సమానంగా పంచుకుంటే ఎంత వచ్చేది, ఇతనికి 3,000 వచ్చేవి, వైకి
3000 వచ్చేవి. ఎక్స్కి వైకి 3000 వచ్చేవి. ఇప్పుడు జెడ్ ఏం చేసి జెడ్ వచ్చాడు. జెడ్ రావడం వల్ల ఈ 6000 ఏమవుతున్నాయి, 3 భాగాలు చేయాల్సి వస్తుంది. 3 భాగాలు. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ వైకి జెడ్కి ఎలా వస్తాయి అంటే ఇతనికి 2 భాగాలు వస్తాయి, వైకి 2 భాగాలు, జెడ్కి 2 భాగాలు. అర్థమవుతుందా? అంటే ఎక్స్కి వచ్చేసి అంతకుముందు వచ్చినటువంటి వాటా ఎంత, 3000. వైకి వచ్చేటువంటి వాటా ఎంత, 3000. కానీ ఇప్పుడు జెడ్ రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ వాటా తగ్గిపోయింది. జెడ్ రావడం వల్ల ముగ్గురి సమానంగా ఇచ్చానుకోండి 6000ని. సో ఎక్స్కి 2000 వస్తున్నాయి, వైకి 2000, తర్వాత జెడ్కి 2000. అంటే ఏమైంది, ఎక్స్ యొక్క జెడ్ రావడం వల్ల ఎక్స్ వైకి ఇవ్వాల్సిన షేరు తగ్గిపోయింది. ఓకేనా? సో న్యూ రేషియో ఎలా వచ్చింది వాళ్ళది అంటే ఓల్డ్ షేర్లో నుండి సాక్రిఫైయింగ్ షేర్ తీసేస్తే కనుక వస్తుంది. సాక్రిఫైయింగ్ అంటే ఏంటి, వాళ్ళు కోల్పోయింది. సో ఎంత కోల్పోయారు, ఎంత సాక్రిఫై చేశారు. సో చూడండి, అంతకుముందు ఎంత ఉండేది, 3000 ఉండేది. సో వాళ్ళు ఎంత సాక్రిఫై చేశారు, 1000 సాక్రిఫై చేశారు. సో కొత్తగా ఎంత తీసుకుంటున్నారంటే 2000. ఓకేనా? సో ఫార్ములా ఇది జస్ట్ 2 మార్క్స్లో మనం యూస్ చేస్తాం. సో చూడండి, న్యూ రేషియో కనుక్కోవడానికి ఏం చేస్తామంటే ఓల్డ్ షేర్ ఎంత, 3000. ఓకే, మైనస్ సాక్రిఫైయింగ్, ఎంత సాక్రిఫై చేస్తున్నారు వీళ్ళిద్దరు, 1000. అంటే ఎక్స్ 1000 సాక్రిఫై చేస్తున్నాడు, వై 1000 సాక్రిఫై చేస్తున్నారు. సాక్రిఫై చేసేసి ఆ 2000 జెడ్కి ఇచ్చేస్తున్నారు. ఓకేనా? సో జెడ్కి 2000 ఎలా వచ్చింది అంటే ఎక్స్లో నుండి 1000 రూపాయలు, తర్వాత వైలో ఉన్నటువంటి 1000 రూపాయలు. ఓకేనా? అంటే సాక్రిఫై చేశారు వాళ్ళిద్దరు. 3000 తీసుకోవాల్సినటువంటి వాటాని వాళ్ళు తగ్గించుకున్నారు. తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, సాక్రిఫై చేసుకున్నారు. సాక్రిఫై చేసి జెడ్కి ఇచ్చేశారు. సో ఎక్స్ 1000 ఇచ్చాడు, వై 1000 ఇచ్చాడు. సో ఇద్దరు కలిసి 2000 జెడ్కి పేమెంట్ చేశారు. ఓకేనా? సో ఇది ఎలా కనుక్కున్నాం అంటే న్యూ రేషియో ఎలా వచ్చింది, ఈ 2000 ఎలా వచ్చినాయి అంటే వీళ్ళు ఓల్డ్ షేర్ ఎంత, 3000, ఎంత సాక్రిఫై చేశారు, ఎంత కోల్పోయారు వాళ్ళు జెడ్ రావడం వల్ల. సో కోల్పోయింది ఎంత, 1000. సో తీసేస్తే వచ్చేదే న్యూ రేషియో. సో 2000. ఓకేనా? సో వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేస్తాం తర్వాత. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూ రేషియో అంటే ఏంటంటే న్యూ పార్ట్నర్ అడ్మిట్ అవడం వల్ల ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళ యొక్క షేర్ని సాక్రిఫై చేస్తున్నారు. ఓకేనా? సో ఆ విధంగా వచ్చినటువంటి రేషియోని ఏమంటాం అంటే న్యూ రేషియో అంటాం. ఓకే, సో మనం కనుక్కునేది ఏంటంటే న్యూ రేషియో కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ వన్. సో సాక్రిఫైయింగ్ రేషియో అంటే ఏంటో చూద్దాం. సాక్రిఫైయింగ్ షేర్. సో సాక్రిఫైయింగ్ రేషియో అంటే ఏంటి చూడండి. సాక్రిఫైయింగ్ రేషియో అంటే ది రేషియో ఇన్ విచ్ ది ఓల్డ్ పార్ట్నర్స్ అగ్రీ టు సాక్రిఫై. ఏ రేషియోలో అయితే ఓల్డ్ పార్ట్నర్స్ అగ్రీ చేస్తున్నారో, సాక్రిఫై చేస్తున్నారో ఆ రేషియోని ఏమంటాం అంటే సాక్రిఫైయింగ్ రేషియో అంటాం. సో ఎవరికి ఫేవర్గా సాక్రిఫై చేస్తున్నారు, ది ఫేవర్ ఆఫ్ ది ఇన్కమింగ్ పార్ట్నర్. అంటే వచ్చేటువంటి పార్ట్నర్ యొక్క ఫేవర్లో వీళ్ళు కొంత షేర్ని కోల్పోతున్నారు, వాళ్ళు కొంత షేర్ని సాక్రిఫై చేస్తున్నారు. ఓకేనా? సో ఆ సాక్రిఫై చేసేటువంటి దాన్ని ఏమంటాం అంటే సాక్రిఫైయింగ్ రేషియో అంటాం. ఓకే, సో కొంత షేర్ని వాళ్ళు కోల్పోతున్నారు, ఆ కోల్పోయినటువంటి షేర్నే సాక్రిఫైయింగ్ రేషియో అంటాం. ఓకేనా? సో XY ఎంతైతే వాళ్ళు కోల్పోయారో ఆ షేర్ అనమాట. సో ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఎక్స్ ఎంత కోల్పోతున్నాడు, 1000 కోల్పోయాడు. తర్వాత వై ఎంత కోల్పోయాడు, 1000 కోల్పోయాడు. అంటే వీళ్ళిద్దరు రేషియో ఏ విధంగా కోల్పోతున్నారు, 1:1 రేషియోలో వాళ్ళు షేర్ని లాస్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటంటే సాక్రిఫైయింగ్ రేషియో ఈక్వల్ టు, సాక్రిఫైయింగ్ రేషియో ఏ విధంగా వస్తుంది అంటే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్లో నుండి న్యూ తీసేస్తే సాక్రిఫైయింగ్ రేషియో వస్తుంది. ఓకేనా? ఇందాక షేర్స్ ప్రకారం చూసుకుంటే కనుక మరి ఓల్డ్ రేషియో ఎంత ఉంది, ఓల్డ్ షేర్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర అంటే 3000 వచ్చేది. వాళ్ళ రేషియో, వాళ్ళ షేరు 3000 వచ్చింది. ఓకేనా? దాంట్లో న్యూగా ఇప్పుడు ఎంత వస్తుంది, 2000 వస్తుంది. అంటే ఎంత సాక్రిఫై చేశారు, 1000 సాక్రిఫై చేశారు. ఓకే, నేను జస్ట్ టోటల్ అమౌంట్ని బట్టి చెప్పాను. తర్వాత మనం రేషియో ప్రకారం మనం దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేస్తాం. జస్ట్ 2 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వీటిలో నుండి వస్తాయి. న్యూ రేషియో కానీ సాక్రిఫైయింగ్ రేషియో కానీ కనుక్కోమని చెప్పేసి వస్తాయి. ఓకేనా?
జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే ఈ అమౌంట్లు వేసి చెప్పాం. ఓకే, మనం రేషియోలో కొనుక్కుంటాం. సో సాక్రిఫైయింగ్ రేషియో అంటే ఏంటి అంటే వాళ్ళు కోల్పోయింది. సో ఎలా తెలుస్తుంది కోల్పోయింది ఎంత అనేది అంటే ఓల్డ్ వాళ్ళు అసలు తీసుకున్నది ఎంత, ఓల్డ్ది 3000, ఇప్పుడు తీసుకుంటుంది ఎంత, న్యూ షేర్ 2000, అంటే వాళ్ళు కోల్పోయింది ఎంత 1000. సో కోల్పోయింది అనేది మనకి వస్తుంది. ఓకేనా, ఇందాక మనం ఏం చేసాం, న్యూ రేషియో కనుక్కున్నాం. న్యూ రేషియో ఎలా వచ్చింది అంటే న్యూ రేషియో ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ సాక్రిఫైయింగ్ రేషియో. ఓకే, సో ఓల్డ్ రేషియో నుండి సాక్రిఫైయింగ్ రేషియోని తీసేసాం. ఇప్పుడు ఏం చేసాం, సేమ్ అదే ఫార్ములాని సాక్రిఫైయింగ్ రేషియోని ముందు రాసుకున్నాం. సో ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేస్తే మనకి వస్తుంది. ఓల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో ఓల్డ్లో నుండి తీసేయాలి న్యూని. ఓకే, సో సాక్రిఫైయింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. జస్ట్ 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీవాల్యుయేషన్. సో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో రీవాల్యుయేషన్ అంటే ఏంటి, సో దాంట్లో చూడండి, అకౌంట్స్ ప్రిపేర్ విత్ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ది చేంజెస్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అసెట్స్ లయబిలిటీస్లో ఉన్నటువంటి చేంజెస్ని రికార్డ్ చేయడం కోసం మనం ప్రిపేర్ చేసేటువంటి అకౌంట్ ఏమంటామంటే రీవాల్యుయేషన్ అకౌంట్ అంటాం. ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం రీవాల్యుయేషన్ అకౌంట్, అసలు ముందు రివాల్యుయేషన్ అకౌంట్ అంటే చేంజెస్ ఇన్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంటే అసెట్స్ లయబిలిటీస్లో వచ్చేటువంటి చేంజెస్ని రికార్డ్ చేయడం కోసం మనం ఓపెన్ చేసినటువంటి సపరేట్ అకౌంట్నే రీవాల్యుయేషన్ అకౌంట్ అంటాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లాంటిదే, నామినల్ అకౌంట్ లాంటిదే. ఓకేనా, అంటే లాస్ అయితే కనుక డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ అయితే క్రెడిట్ చేయాలి. సో చూడండి, అసలు ఎందుకు రికార్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి, మోటు పట్లు ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడాను బిజినెస్ స్టార్ట్ చేశారు. సో బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తుంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 2010లో బిజినెస్ స్టార్ట్ చేశారు. 2010లో బిజినెస్ స్టార్ట్ చేశారు. అసెట్స్ కొనుక్కున్నారు. ఓకే, ఒక బిల్డింగ్ కొనుక్కున్నారు. బిల్డింగ్ వచ్చేసి 1 lakh కొనుక్కున్నారు. బిల్డింగ్ 1 lakh కొనుక్కున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి న్యూ పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నాడు బిజినెస్లోకి. న్యూ పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నాడు ఎప్పుడు అంటే 2020లో అడ్మిట్ అవుతున్నాడు. 2020లో న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయ్యాడు. సో ఇప్పుడు బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది, బిల్డింగ్ వాల్యూ చూసుకుంటే కనుక బిల్డింగ్ వాల్యూ 3 lakh ఉంది. బిల్డింగ్ వాల్యూ 3 lakh ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి న్యూ పార్ట్నర్ ఎంటర్ అయ్యాడు. న్యూ పార్ట్నర్ ఎంటర్ అయిన తర్వాత న్యూ పార్ట్నర్కి 2 types ఆఫ్ రైట్స్ వస్తాయని చెప్పాం. ఏమేమి రైట్స్ వస్తాయి, ఒకటి బిజినెస్ యొక్క అసెట్స్లో వాటా వస్తుంది, రెండోది ప్రాఫిట్స్లో అతనికి షేర్ వస్తుంది. ఈ 2 షేర్స్ వస్తాయి. ఇప్పుడు సింగం కనుక 2020 నుండి వర్క్ చేసి పార్ట్నర్గా జాయిన్ అయ్యి తర్వాత నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనుకోండి, వెళ్ళిపోయే ముందు అసెట్స్ మొత్తాన్ని వాల్యూ చేసి అతనికి ఇవ్వాల్సిన వాటాని అతనికి ఇచ్చేయాలి. ఓకే, సో చూడండి ఒకసారి, సో ఈ 3 lakh ఉన్నటువంటి వాల్యూని కనుక 3 lakh ఉన్నటువంటి అసెట్ని అమ్మేసామనుకోండి, అమ్మేస్తే ముగ్గురికి ఏం చేయాలి, ఈక్వల్గా పంచాల్సి వస్తుంది. సో ఈక్వల్గా పంచితే ఇతనికి 1 lakh వస్తుంది, ఇతనికి 1 lakh వస్తుంది. ఓకే, తర్వాత ఇతనికి కూడాను 1 lakh వస్తుంది. కానీ ఇతను వర్క్ చేశాడు, అప్పటి నుండి వర్క్ చేయలా. ఓకేనా, ఇతను వచ్చిందే 2020లో. సో వచ్చిన తర్వాత ఎసెట్ని అమ్మేస్తున్నాం మనం. ఎసెట్ని అమ్మేస్తే అతనికి కూడా వాటా వచ్చేస్తుంది, అంటే 3 లక్షల్లో అతను కూడా 1 lakh ఇవ్వాలి. అలా కాకుండా ఇతను వచ్చినప్పుడే, అంటే అడ్మిషన్ జరిగినప్పుడే వీళ్ళు కనుక రీవాల్యుయేషన్ చేసుకున్నారు అనుకోండి, ఎసెట్ని రీవాల్యుయేషన్ చేసుకుంటే ఎంత వచ్చింది, 3 lakh వచ్చింది. ఆ 3 lakh వాల్యూని పుస్తకాల్లో చూపిస్తారు. 3 lakh అని, అంటే బ్యాలెన్స్ షీట్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూని చూపిస్తాం, అంటే 3 lakh అని చూపిస్తారు. ఓకే, మరి 3 lakh అని చూపించినప్పుడు రీవాల్యుయేషన్ చేయడం వల్ల 3 lakh అని తెలిసింది. సో 3 lakh అని బ్యాలెన్స్ షీట్లో చూపించారు. ఓకేనా, బ్యాలెన్స్ షీట్లో చూపించారు. ఇప్పుడు అమ్ముతున్నారు. ఇప్పుడు అమ్మితే ఏమవుతుంది, 3 lakhలో వీళ్ళ వాటా వీళ్ళకి వచ్చేస్తుంది. ఓకేనా, ఆ 3 lakh వీళ్ళకి సంబంధించినవి, ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి బిజినెస్లో తీసుకొచ్చినటువంటి అసెట్ అది. ఇతను వచ్చిన తర్వాత దాని యొక్క వాల్యూ ఏమైనా మారిందా, మారలేదు, సేమ్ అదే వాల్యూ ఉంది ఇతను వచ్చిన తర్వాత. సో దీంట్లో ఇతనికి ఎటువంటి వాటా ఇవ్వము.
ఓకేనా, ఎప్పుడు ఇవ్వము అంటే రీవాల్యుయేషన్ చేసి బ్యాలెన్స్ షీట్లో మనం ఈ అసెట్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో అంత చూపిస్తున్నాం. ఒకవేళ మనం చూపిలేదనుకోండి 1,00,000 చూపించాం అనుకోండి అసెట్ వాల్యూ, ఇతను ఏం చెప్తా అంటే ఇప్పుడు దాకా పుస్తకాలు ఎంత ఉంది 1,00,000 ఉంది, నేను వచ్చిన తర్వాత దాని వాల్యూ 3,00,000 అయింది అంటే నాకు కూడా వాటా వచ్చింది అని చెప్తాడు. ఓకేనా, సో అతనికి వాటా ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం, న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు మనం చేయాల్సినటువంటి రెండో పని ఏంటిది అంటే రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఎంతైతే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయో వాటిని మళ్ళీ మనం రీవాల్యూ చేయాలి. రీవాల్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రావాల్సిన వాటా మనకు వస్తుంది. ఓకేనా, సో చూడండి, సో మనం వాల్యూ చేయడం వల్ల, వాల్యూ చేయకపోతే 1,00,000 చూపించాం అనుకోండి, సో ఇతనికి కూడా వాటా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత చూసుకుంటాడు అతను, ఓకే 3,00,000 ఉంది, సో 3,00,000లో అతనికి కూడా వాటా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం రీవాల్యుయేషన్ చేసాం అనుకోండి, రీవాల్యుయేషన్ చేసి 3,00,000 అని పుస్తకాల్లో చూపించాం అనుకోండి, సో ఇక్కడ నుండి ఇతనికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఎంత పెరిగిందా పెరగలేదా, ఆ పెరిగిన దాని మీద అతనికి వాటా వస్తుంది. ఓకేనా, సో ఇతను బిజినెస్ ఎంతవరకు కంటిన్యూ చేశాడో ఈ 3,00,000 నుండి ఎంతవరకు పెరిగిందో ఆ దాని మీద మనకి వాటా వస్తుంది న్యూ పార్ట్నర్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇతను కంటిన్యూ చేశాడు బిజినెస్ని 2030లో అమ్మేస్తున్నాం, సో 2030లో దాని యొక్క వాల్యూ 6,00,000 అయింది అనుకోండి, ఆ 6,00,000లో ఎంత పెరిగింది 3,00,000 టు 6,00,000 అంటే 3,00,000 పెరిగింది. ఆ పెరిగినటువంటి వాల్యూ అంటే 3,00,000లో మళ్ళీ వీళ్ళు ముగ్గురికి కూడా వాటా ఉంటుంది. ఓకేనా, సో అందుకే మనం ఏం చేస్తాం, న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు రీవాల్యుయేషన్ చేసుకుంటాం. అసెట్ని రీవాల్యుయేషన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దాకా వీళ్ళు ఎన్నైది ఈ 10 ఇయర్స్ వర్క్ చేశారు, ఈ 10 ఇయర్స్లో ఎంత పెరిగింది 2,00,000 పెరిగింది. సో ఈ 3,00,000 సంబంధించిన మొత్తం వాల్యూ వీళ్ళు ఇద్దరికి మాత్రమే వస్తుంది. ఓకేనా, సో రీవాల్యుయేషన్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్, సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏ విధంగా ఉంటుందో చూడండి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్స్ లయబిలిటీస్ సంబంధించినటువంటి వాల్యూస్ని రీవాల్యూ చేస్తున్నాం. అసెట్స్ లయబిలిటీస్ని మళ్ళీ ఇంకోసారి వాల్యూ కడుతున్నాం. ఇప్పుడు దీంట్లో మనకి అసెట్ వాల్యూ పెరగొచ్చు తగ్గొచ్చు. ఓకే, సో ఎసెట్ అంటే ఆస్తులు, ఆస్తుల యొక్క వాల్యూ తగ్గింది అనుకోండి, తగ్గితే ఏమవుతుంది, అది మనకి లాస్ అవుతుంది. లాస్ కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. సో డెబిట్ సైడ్ టు అసెట్స్, ఏ అసెట్ అయితే తగ్గిందో దాని యొక్క వాల్యూ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ తగ్గింది అనుకోండి, టు స్టాక్. ఓకేనా, సో డిగ్రీస్ ఇన్ ది వాల్యూ అంటే వాల్యూ తగ్గిపోయింది, అసెట్ యొక్క వాల్యూ తగ్గిపోతే మనకి లాస్ కాబట్టి డెబిట్ సైడ్ లో చూపించాలి. ఓకేనా, సో నామినల్ అకౌంట్ రూల్ అవుతుంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో అసెట్ యొక్క వాల్యూ తగ్గిపోతే లాస్, అది లాస్ కాబట్టి డెబిట్ సైడ్ లో చూపిస్తాం. తర్వాత రెండోది వచ్చేసి, ఒకవేళ అసెట్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఇంక్రీజ్ అయింది, బిల్డింగ్ వాల్యూ ఏమైంది ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం, అది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అయితే క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం. సో బై అసెట్స్, ఓకే, సో బై అసెట్ అని చెప్పేసి మనం క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం. ఇదేంటిదంటే ఇంక్రీజ్ ఇన్ వాల్యూ, సో వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సో బిల్డింగ్ వాల్యూ పెరిగింది అనుకోండి బై బిల్డింగ్స్ అని రాసుకున్నాం. ఒకవేళ తగ్గింది అనుకోండి 2 బిల్డింగ్స్ అని చెప్పి డెబిట్ సైడ్ లో రాస్తాం. అంటే రీవాల్యుయేషన్ చేసినప్పుడు, వాల్యూ కట్టినప్పుడు మరి అసెట్ యొక్క వాల్యూ తగ్గితే లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లో చూపిస్తాం. ఓకేనా, అంటే డిప్రిషియేషన్ వచ్చింది అనుకోండి, సో వాల్యూ తగ్గుతుంది, సో వాల్యూ తగ్గినప్పుడు డెబిట్ సైడ్ లో చూపిస్తాం. ఒకవేళ అప్రిషియేషన్ అయింది అనుకోండి, అంటే పెరిగింది అనుకోండి వాల్యూ, అప్పుడు ఏం చేస్తాం క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం, ఎందుకంటే ఇన్కమ్ కాబట్టి. ఓకేనా, అదే విధంగా లయబిలిటీ, సో లయబిలిటీ కనుక వాల్యూ పెరగడం తగ్గడం జరిగితే ఏమవుతుంది, సో లయబిలిటీ కనుక వాల్యూ పెరిగింది అనుకోండి, అంటే అప్పులు పెరిగినాయి అనుకోండి, అది మనకి లాస్ అవుతుంది. లాస్ అయితే డెబిట్ సైడ్ లో చూపించాలి. సో 2 లయబిలిటీస్ అని చెప్పి చూపిస్తాం. ఇంక్రీజ్ ఇన్ వాల్యూ అంటే లయబిలిటీస్ పెరిగినాయి, లయబిలిటీస్ పెరగడం వల్ల ఏమవుతుంది లాస్ వస్తుంది మనకి. సో ఆ లాస్ ఏం చేస్తాం అంటే డెబిట్ సైడ్ లో చూపిస్తాం. అదేవిధంగా లయబిలిటీస్ యొక్క వాల్యూ తగ్గింది అనుకోండి, లయబిలిటీస్ అంటే అప్పులు తగ్గినాయి, అప్పులు తగ్గితే ఏమవుతుంది మనకి ఇన్కమ్ అవుతుంది. అంటే క్రెడిటార్స్ ఉన్నారు, క్రెడిటార్స్ కి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓకేనా, సో క్రెడిటార్స్ మన యొక్క అప్పుని మాఫీ చేశారు, మాఫీ చేస్తే ఏమవుతుంది మనకి ఇన్కమ్, అది ఇన్కమ్ అయితే ఎటువైపు చూపించాలి క్రెడిట్ సైడ్ లో చూపించాలి. సో బై లయబిలిటీస్ అని చెప్పేసి డిక్రీజ్ ఎంతైతే వాల్యూ డిక్రీజ్ అయిందో ఆ వాల్యూ మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, సో లయబిలిటీస్ అంటే అప్పులు కనుక పెరిగితే లాస్, మనకి లాస్ కాబట్టి డెబిట్ సైడ్ లో చూపిస్తాం. ఓకేనా, తర్వాత లయబిలిటీస్ వాల్యూ తగ్గింది అనుకోండి, అది మనకి ఇన్కమ్ అవుతుంది, ఇన్కమ్ అయితే క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం. ఓకే, సో అసెట్స్ కి లయబిలిటీస్ కి డిఫరెన్స్ చేయాలి. అసెట్స్ పెరిగితే
ఇన్కమ్ క్రెడిట్ సైడ్ లో వస్తుంది, అసెట్స్ తగ్గితే లాస్ డెబిట్ సైడ్ లో వస్తుంది. అదేవిధంగా లయబిలిటీస్, సో లయబిలిటీస్ వాల్యూ పెరిగితే లాస్ మనకి డెబిట్ సైడ్ లో వస్తుంది, లయబిలిటీస్ వాల్యూ తగ్గితే అంటే అప్పులు తగ్గితే ఇన్కమ్ అవుతుంది, సో క్రెడిట్ సైడ్ లో వస్తుంది. సో లయబిలిటీస్ పేరు ఏదైతే వస్తుందో ఆ పేరుని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత కొన్ని రకాల అసెట్స్ లయబిలిటీస్ ఉన్నాయి, వాటిని రికార్డ్ చేసి ఉండము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మరి ప్రెమిసెస్ మనం రికార్డ్ చేయడం మర్చిపోయాం, మన పుస్తకాల్లో రాయడం మర్చిపోయాం. సో అలాంటి వాటిని ఏం చేస్తాం, పుస్తకాల్లో ఇప్పుడు రికార్డ్ చేస్తాం, అంటే రికార్డ్ చేయడం మర్చిపోయిన వాటిని రికార్డ్ చేస్తాం. ఇప్పుడు అసెట్స్ మర్చిపోయాం అనుకోండి, ఆ అసెట్స్ మర్చిపోయి ఇప్పుడు రికార్డ్ చేస్తాం, అంటే మనకి ఇన్కమ్ అది. సో ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం. బై అసెట్ ఏదైతే మనం రికార్డ్ చేయడం మర్చిపోయామో దాన్ని మనం చూపిస్తాం. ఓకేనా. అదేవిధంగా లయబిలిటీస్ ఉన్నాయి, రికార్డ్ చేయని లయబిలిటీస్. ఓకే, కొంతమందికి మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఓకే, బిల్ కట్టాల్సి ఉంది, కరెంట్ బిల్ కట్టాల్సి ఉంది, కానీ మనం మర్చిపోయాం, పుస్తకాల్లో రాయడం మర్చిపోయాం, అది ఏమవుతుంది, లయబిలిటీ అవుతుంది, అన్రికార్డెడ్ లయబిలిటీ. ఓకేనా. లయబిలిటీ అనేది లాస్, అంటే ఇప్పుడు దాకా లేని లయబిలిటీ ఇప్పుడు పెరిగింది, లాస్ కాబట్టి ఏం చేయాలి, డెబిట్ సైడ్ లో చూపించాలి. సో డెబిట్ సైడ్ లో చూపిస్తాను, టూ లయబిలిటీస్ అన్రికార్డెడ్. ఓకేనా. సో అసెట్ కనుక అన్రికార్డెడ్ ఉంటే కనుక వాటిని ఇప్పుడు చూపించాలి మనం పుస్తకాల్లో. ఓకే, సో అసెట్స్ లయబిలిటీస్ ని వాల్యూ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్నటువంటి ఉన్నాయనుకోండి వాటిని ఏం చేస్తాం మనం, సో ఇక్కడ వచ్చే వాటికి అసెట్స్ లయబిలిటీస్ పెరిగినా తగ్గినా దాని ప్రకారం మనం చూపిస్తాం. అదేవిధంగా అన్రికార్డెడ్ ఉన్నా సరే వాటిని ఏం చేయాలి, అలాగే చూపించాలి. ఓకేనా. సో అన్రికార్డ్ అసెట్ మనకి ఏమవుతుంది, ఇప్పుడు దాకా రికార్డ్ చేయాలి అసెట్ ని, డబ్బులు రావాల్సి ఉన్నాయి. ఓకేనా. సో డెటార్ ఎవరో నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, కానీ నేను రికార్డ్ చేయలే, మర్చిపోయాను. సో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు నేను రికార్డ్ చేసుకుంటా. ఓకేనా. సో మనకి రావాల్సిన డబ్బులు కాబట్టి డెటార్స్ కాబట్టి ఏమవుతుంది, మనం క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం అన్రికార్డెడ్, ఎందుకంటే అది ఇన్కమ్ రావాల్సి ఉంది. అదేవిధంగా లయబిలిటీస్ ఇప్పుడు దాకా కట్టాల్సి ఉంది, కానీ మనం రాయడం మర్చిపోయాం, అంటే కరెంట్ బిల్ ఉంది, లేకపోతే టెలిఫోన్ బిల్ ఉంది, టెలిఫోన్ బిల్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి మనం రాయలా మర్చిపోయాం, కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నోటీస్ వచ్చింది, లేకపోతే బిల్ సంబంధించి మనకు వచ్చింది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా. సో న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే రీవాల్యుయేషన్ చేస్తాం. రీవాల్యుయేషన్లో అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి రాసుకుంటాం. సో అసెట్స్లో కానీ లయబిలిటీస్లో కానీ వాల్యూ పెరిగిందా తగ్గిందా చూసుకుంటాం. సో వాల్యూ ఏ విధంగా పెరుగుతుంది తగ్గుతుంది చూసుకుంటాం. ఓకేనా. సో అసెట్స్ పెరిగినాయి అనుకోండి ఇన్కమ్ అవుతుంది, క్రెడిట్ సైడ్లో రాస్తాం ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ. ఒకవేళ అసెట్ తగ్గినాయి అనుకోండి లాస్ అవుతుంది, డెబిట్ సైడ్లో చూపిస్తాం. లయబిలిటీస్ కూడా అంటే లయబిలిటీస్ వచ్చే వాటికి ఏంటిది, అప్పులు పెరిగినాయి అనుకోండి, అప్పు పెరిగితే ఏంటిది మనకి లాస్ వస్తుంది, సో డెబిట్ సైడ్ లో చూపిస్తాను లయబిలిటీస్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ. ఓకేనా. అదేవిధంగా లయబిలిటీ తగ్గింది అనుకోండి, ఇన్కమ్ అవుతుంది, కట్టాల్సిన అవసరం లేదు, అంటే తగ్గింది కాబట్టి క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం ఇన్కమ్ కాబట్టి. అదేవిధంగా అన్రికార్డెడ్ వచ్చేవాటికి అసెట్స్ రికార్డ్ చేయలేదు అనుకోండి, అసెట్స్ మనకి ఇన్కమ్ అవుతాయి కాబట్టి క్రెడిట్ సైడ్ లో చూపించుకుంటాం. ఓకేనా. సో ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ లో రాస్తాం. ఇప్పుడు దాకా రికార్డ్ చేయని లయబిలిటీస్ ఉన్నాయనుకోండి, అప్పులు పెరిగితే మనకి లాస్ అది. ఓకేనా, ఎక్స్పెన్స్. సో మనం డెబిట్ సైడ్ లో చూపిస్తాం, టు లయబిలిటీస్ అని చెప్పి రాసుకుంటాం. తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో ఆ బ్యాలెన్స్ ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్ కి ఇస్తాము. ఓకేనా. సో పార్ట్నర్స్ కి పంపిస్తాం. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరికి ఇవ్వాలి మొత్తం కూడాను రివాల్యుయేషన్, అంటే ఓల్డ్ పార్ట్నర్స్, న్యూ పార్ట్నర్ తో సంబంధం లేదు, ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇస్తాం. ఓకే. సో ఒకవేళ కనుక అసెట్స్ వాల్యూ కట్టాం ఈ మొత్తం కూడాను ఎక్కువగా ఉన్నాయి, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది, డెబిట్ సైడ్ తగ్గింది, అంటే లాస్ మనకి తగ్గింది అనుకోండి, సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చేస్తాం. ఆ బ్యాలెన్స్ ని ఏం చేస్తాం అంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తాం, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఏబిసి ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పార్ట్నర్స్, ఆ పార్ట్నర్స్ కి వాళ్ళ రేషియో ప్రకారం పనిచేస్తాం. ఓకేనా. ఒకవేళ కనుక ఎసెట్స్ వాల్యూ ఇటువైపు లాస్ ఎక్కువగా ఉంది, తర్వాత ఇన్కమ్ సైడ్ తగ్గితే బ్యాలెన్సింగ్ ఇక్కడ చేస్తాం. ఓకేనా. సో ఆ వచ్చినటువంటి లాస్ని ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్ కి పంపిస్తాం. సో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఏబి ఉంటే కనుక ఏబికి వాళ్ళ రేషియో ప్రకారం ఆ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం పంపించేస్తాం. సో క్యాపిటల్స్ కి పంపిస్తాం. ఓకేనా. సో రీవాల్యుయేషన్ అకౌంట్ లో అసెట్స్ లయబిలిటీస్ సంబంధించిన రీవాల్యుయేషన్ చేస్తాం. దీనిలో బ్యాలెన్స్లు పెరిగినా తగ్గినా చూసుకుంటాం, దాని ప్రకారం పోస్టింగ్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్
బ్యాలెన్స్ ని ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓల్డ్ పార్ట్నర్స్ కి పంచేస్తాం. ఓకేనా, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా, సో రీవాల్యుయేషన్ అకౌంట్ అంటాం. రీవాల్యుయేషన్, రీ అంటే మళ్ళీ చేయడం, వాల్యుయేషన్ అంటే వాల్యూ చేయడం. దేన్ని చేస్తున్నాం? అసెట్స్ అండ్ లైబిలిటీస్ ని. ఓకేనా, సో పెరిగినా తగ్గినా చూసుకుంటున్నాం. దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే లెక్క ప్రాబ్లం చేస్తున్నాం. ఓకేనా, సో ఇది 5 మార్క్స్ సంబంధించి 20 మార్క్స్లో ఇదొక పార్ట్. 20 మార్క్స్ ప్రాబ్లం చేసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సినటువంటి అకౌంట్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, స్టాక్ రెడ్యూస్డ్ బై 10%. స్టాక్ ఏమైంది? రెడ్యూస్ అయింది. అంటే స్టాక్ అంటే ఏంటి అసలు? ఎసెట్. ఎసెట్ యొక్క వాల్యూ ఏమైంది? రెడ్యూస్ అవడం అంటే తగ్గింది. సో ఎసెట్ తగ్గితే మనకేమవుతుంది? లాస్ అవుతుంది. సో రివాల్యుయేషన్ అకౌంట్లో మనం ఏం చేస్తాం అంటే డెబిట్ సైడ్లో చూపిస్తాం. సో టు స్టాక్ అని చెప్పేసి ఎంత అయితే తగ్గిందో ఆ వాల్యూ మనం వేసుకుంటాం. 10% అని ఇచ్చాడు. సో బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు మనకి. బ్యాలెన్స్ షీట్లో స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ మీద 10% వాల్యుయేషన్ చేసి మనం రాస్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చే వాటికి స్టాక్ రెడ్యూస్ అంటే ఎసెట్ వాల్యూ తగ్గింది. ఎసెట్ వాల్యూ తగ్గితే లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో మనం ఏం చేస్తాం? డెబిట్ సైడ్లో చూపిస్తాం. ఓకేనా, తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏమైంది అంటే ఎప్రిషియేటెడ్ బై 20%. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ యొక్క వాల్యూ ఏమైంది? అప్రిషియేషన్ అయింది. అప్రిషియేషన్ అంటే ఏంటి? పెరిగింది, వాల్యూ పెరిగింది. ఓకేనా, సో వాల్యూ పెరిగితే మనకి ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏంటివి? లైబిలిటీ, అసెట్సా? సో అసెట్స్ అవి. ఓకేనా, సో అసెట్స్ కాబట్టి అసెట్ ఎటువైపు వస్తాయి? మనకి అసెట్స్ పెరిగినాయి అంటే లాభం కాబట్టి ఎటువైపు వస్తుంది? క్రెడిట్ సైడ్లో వస్తుంది. సో క్రెడిట్ సైడ్లో రాస్తాం బై ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఓకేనా, సో ఎంత పర్సెంట్? 20%. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్లో మనకి వాల్యూ ఇస్తాడు, దాని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, క్రెడిటార్స్ ఆర్ అన్రికార్డెడ్. చూడండి, క్రెడిటార్స్ ఆర్ అన్రికార్డెడ్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం పుస్తకాల్లో చూపించలేదు, సో ఇప్పుడు చూపించాలి. ఓకేనా, సో ఇప్పుడు దాకా మనం పుస్తకాల్లో చూపించలేదంటే ఏంటి? ఇప్పుడు దాకా రికార్డ్ చేయాలా. చూడండి, క్రెడిటార్స్ అంటే అసెట్స్ అవుతా లైబిలిటీస్ అవుతాయో చూసుకోవాలి. సో క్రెడిటార్స్ అంటే ఎవరు అంటే మనం డబ్బులు కట్టాలి, బిజినెస్ డబ్బులు కట్టాలి వాళ్ళకి. ఓకేనా, మనం బాకీ ఉన్నాం అంటే అదేమవుతుంది? అప్ అవుతుంది, లైబిలిటీ అవుతుంది. సో లైబిలిటీ ఏం చేసాం? అన్రికార్డెడ్. ఇప్పుడు దాకా రికార్డ్ చేయాలి, ఇప్పుడు రికార్డ్ చేయాలి అంటే అన్రికార్డెడ్ లైబిలిటీ. ఇప్పుడు దాకా లేని లైబిలిటీ ఇప్పుడు వచ్చింది అంటే మన లాస్ వచ్చింది మనకి. ఓకేనా, లాస్ వచ్చినట్టు ఎటు చూపించాలి? డెబిట్ సైడ్లో చూపిస్తాం. సో డెబిట్ సైడ్లో రాస్తాం టు క్రెడిటార్స్ అని చెప్పేసి ఎంత అయితే అమౌంట్ ఉందో 1000 ఆ అమౌంట్ మనం రాసుకుంటాం. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకే, రివాల్యుయేషన్ ఫస్ట్ మనం చేయాల్సినటువంటి అకౌంట్. ఓకేనా, సో రివాల్యుయేషన్ అకౌంట్ మనం ఏం చేస్తామంటే అసెట్స్ లైబిలిటీస్ని వాల్యూ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే డివైడ్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ది స్టాక్ రిడక్షన్ జరిగింది అంటే డిప్రిషియేషన్ అంటే వాల్యూ తగ్గింది, లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాం. తర్వాత వచ్చేసి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ అప్రిషియేషన్ అంటే వాల్యూ పెరిగితే మనకి ఇన్కమ్ క్రెడిట్ సైడ్లో చూపించాం. ఎందుకంటే క్రెడిట్ సైడ్లో చూపించాం. తర్వాత క్రెడిటార్స్ రికార్డ్ చేయలేదు అంటే ఇప్పుడు రికార్డ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు దాకా లేనటువంటి లైబిలిటీ ఇప్పుడు కొత్తగా వచ్చింది, దానివల్ల మనకి లాస్ వస్తుంది. లైబిలిటీ పెరిగింది, లాస్ డెబిట్ సైడ్లో చూపించాలి. సో డెబిట్ సైడ్లో చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 10% ప్రొవిజన్స్ ఫర్ ది డౌట్ఫుల్ డెట్స్. సో 10% ప్రొవిజన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో డౌట్ఫుల్ డేట్స్ మీద మనం 10% క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రొవిజన్స్ క్యాలిక్యులేట్ దేని మీద చేస్తున్నాం? డెటార్స్ మీద చేయాలి. ఓకే, సో డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, 10% ప్రొవిజన్స్ సో ప్రొవిజన్ చేస్తున్నాం డౌట్ఫుల్ డెట్స్ మీద. సో ప్రొవిజన్స్ చేయడం వల్ల ఏమవుతుంది? బ్యాలెన్స్, డెటార్స్ యొక్క బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఓకేనా, సో డెటార్స్ తగ్గిపోతుంది. చూడండి, డెటార్స్ ఎంత ఉన్నారు? 10,000 ఉన్నారు. 10,000 మీద 10% మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలి. డౌట్ఫుల్ డేట్స్ అంటే ఇవ్వరేమో అనుకుంటున్నాం, ప్రొవిజన్ క్రియేట్ చేయమని చెప్పాడు. అంటే డెటార్స్ అంటే ఎవరు? మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఏమవుతున్నారు? ఇవ్వరేమో అనుకుంటున్నాం. మనకి అదేమవుతుంది? లాస్ అవుతుంది.
సో లాస్ వచ్చింది, రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎక్కడ చూపించాలి దీన్ని అంటే డెబిట్ సైడ్లో చూపించాలి. డెటార్స్ మనకి ఎసెట్ అవుతారు. ఎసెట్స్ ఏమైనాయి ఇక్కడ ప్రొవిజన్స్ మెయింటైన్ చేయడం వల్ల తగ్గినాయి. ఓకేనా. సో డెటార్స్ వాల్యూ తగ్గింది. మరి డెటార్స్ వాల్యూ తగ్గితే మనకేమవుతుంది లాస్ అవుతుంది. సో లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాలి. ఇప్పుడు దాకా మనం స్టాక్ వాల్యూ తగ్గితే స్టాక్ అని చెప్పి రాసుకున్నాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ పెరిగితే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని చెప్పి రాసుకున్నాం. కానీ ఇక్కడ డెటార్స్ దగ్గర మాత్రం డెటార్స్ అని రాయము. ఓకేనా. ఎందుకు లాస్ జరిగిందో రాస్తాం. అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేస్ అనుకోండి ఆర్బిడి అని చెప్పి రాస్తాం, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేస్ అనుకోండి పిబిడి అని చెప్పి రాస్తాం. అంటే ఎందుకు లాస్ తగ్గిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో డెటార్స్ అని రాయకుండా ఏం చేస్తాం అంటే అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అది మనం ప్రిపేర్ చేస్తాం. సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఇచ్చాడు, సో పిడిడి. ఓకే. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అంటే ఎసెట్ యొక్క వాల్యూ ఏమైంది తగ్గింది. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరంటే మనకి లాస్, అది లాస్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాలి. అందుకే నేను డెబిట్ సైడ్లో రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో అవుట్ స్టాండింగ్ రిపేర్ బిల్ ఈజ్ టు బి మెయింటైన్. చూడండి అవుట్ స్టాండింగ్ బిల్ మనం రాయడం మర్చిపోయాం. ఓకేనా, మెయింటైన్ చేయలా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అవుట్ స్టాండింగ్ బిల్ కట్టాల్సి వచ్చిందేమో మెయింటైన్ చేయమని చెప్తున్నాడు. అంటే కట్టాలి అంటే ఏమవుతుంది, అది లైబిలిటీ అవుతుంది, అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అది. ఓకేనా. సో అవుట్ స్టాండింగ్ అన్నాడు అంటే కట్టాల్సి ఉంది, రిపేర్స్ సంబంధించిన బిల్లు మనం కట్టాలి కానీ కట్టలేదు. ఓకేనా. సో ఇప్పుడు దాకా రికార్డ్ చేయాలంటే లైబిలిటీ అది, ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం, అది మనకేమవుతుంది లాస్ అవుతుంది. సో రివాల్యుయేషన్ అకౌంట్లో ఎక్కడికి వస్తుంది, సో రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్లో వస్తుంది. టు అవుట్ స్టాండింగ్ రిపేర్ బిల్. ఓకేనా. సో రిపేర్ బిల్ సంబంధించింది మనం డెబిట్ సైడ్లో రాసుకున్నాం. సో రిపేర్ బిల్ అంటే అవుట్ స్టాండింగ్ అంటే కట్టాల్సి ఉంది, అంటే ఇప్పుడు దాకా రికార్డ్ చేయాల, ఇప్పుడు రికార్డ్ చేయమన్నాడు. టు బి మెయింటైన్ అంటే ఇప్పుడు రికార్డ్ చేయమంటున్నాడు. ఇప్పుడు రికార్డ్ చేయమన్నాడు అంటే లైబిలిటీ పెరిగింది, కట్టాల్సినటువంటి బిల్లు ఇప్పుడు దాకా కట్టలేదు, దానికి సంబంధించి కట్టాలంటే లైబిలిటీ కాబట్టి ఏం చేస్తాం, రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకున్నాం, ఎందుకంటే అన్రికార్డెడ్ లైబిలిటీ ఇది. సో మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. సో రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్, it was found that creditors include a sum of 1500 which was not to be paid. సో క్రెడిటార్స్ ఉన్నారు. క్రెడిటార్స్ అంటే ఎవరు, మనం డబ్బులు కట్టాల్సినటువంటి వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి 1500 కట్టాల్సినటువంటి అవసరం లేదంట. సో విచ్ వాజ్ నాట్ టు బి పెయిడ్, పే చేయాల్సిన అవసరం లేదు. అంటే లైబిలిటీ ఏమైంది, క్రెడిటార్స్ కి మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాను. అంటే లైబిలిటీ ఏమైంది తగ్గింది. మనం కట్టాల్సిన డబ్బుల్లో 1500 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. అంటే లైబిలిటీ తగ్గింది. మరి లైబిలిటీ తగ్గితే మనకేమవుతుంది, ఇన్కమా లేకపోతే ఎక్స్పెన్సా అంటే ఇన్కమ్ అవుతుంది. సో ఇన్కమ్ కాబట్టి ఎటువైపు చూపించాలి, క్రెడిట్ సైడ్లో చూపిస్తాం, బై క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ ఎందుకు అంటే లైబిలిటీ తగ్గింది. ఓకేనా. సో నో నీడ్ టు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనం కట్టాల్సిన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు, అంటే మనకి ఇన్కమ్, అది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. సో బై క్రెడిటార్స్. ఓకే. నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో ఫౌండ్ దట్ ది లైబిలిటీ ఫర్ ది కాంపెన్సేషన్ టు ది వర్కర్స్. సో కాంపెన్సేషన్ ఫండ్ మెయింటైన్ చేయమని చెప్తున్నాడు. అంటే ఈ కాంపెన్సేషన్ అంటే ఏంటంటే మన దగ్గర పనిచేసే వర్కర్స్కి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ కానీ ఏదైనా లాస్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఆ అమౌంట్తో వాళ్ళకి హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సి వస్తే కనుక ఆ అమౌంట్ని దాచుకొని పెట్టుకుంటాం. ఓకేనా. సో ఏమని చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఫౌండెడ్ దట్ ఇట్ ఈస్ లయబిలిటీ ఫర్ ది కాంపెన్సేషన్ టు ది వర్కర్స్. అంటే వర్కర్స్ కి ఇవ్వాల్సిన డబ్బుల్ని పక్కన దాచి పెట్టండి అంటున్నాడు. ఓకే. సో 1900 వర్కర్స్ కి ఇవ్వాలి, ఆ డబ్బుల్ని పక్కన దాయమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దాకా లేనటువంటి లైబిలిటీని క్రియేట్ చేయమని చెప్తున్నాడు. మరి క్రియేట్ చేయమని చెప్తే లైబిలిటీ ఏమైంది పెరిగింది. మరి లైబిలిటీ పెరిగితే మనకి లాస్, అది లాస్ కాబట్టి ఎక్కడ చూపిస్తాం, డెబిట్ సైడ్ లో చూపిస్తాం. సో టు కాంపెన్సేషన్ టు వర్కర్స్ అకౌంట్.
ఓకే. సో, కాంపెన్సేషన్ టు వర్కర్స్ అని చెప్పేసి రాసుకుంటాం. అంటే ఏంటి? ఇప్పుడు దాకా లేనటువంటి లయబిలిటీ ఇప్పుడొచ్చింది ఈ లయబిలిటీ. దాన్నేం చేస్తాం మనం? డెబిట్ సైడ్‌లో రికార్డ్ చేస్తాం. అన్‌రికార్డెడ్ లయబిలిటీ. ఇప్పుడు దాకా మెయింటైన్ చేయలా. కానీ ఇప్పుడు మెయింటైన్ చేయమంటున్నాడు. ది లయబిలిటీ ఫర్ ది కాంపెన్సేషన్ టు ది వర్కర్స్. వర్కర్స్ కోసం కాంపెన్సేషన్ కింద కొంత అమౌంట్‌ని మెయింటైన్ చేయండి అంటున్నాడు. ఓకేనా? సో, అది మనకి ఎక్స్‌పెన్స్ అవుతుంది. లాస్ అవుతుంది. ఓకే. సో, అందుకే మనం ఏం చేసాం? డెబిట్ సైడ్‌లో రాసుకున్నాం. అంటే రీవాల్యుయేషన్ అకౌంట్‌లో ఈ విధంగా అసెట్స్, లయబిలిటీస్‌ని వాల్యూ కట్టి వాటిని మనం ఏం చేస్తామంటే పెరిగినా, తగ్గినా చూసుకొని రాస్తాం. దాన్నేమంటాం? రీవాల్యుయేషన్ అకౌంట్ అంటాం. మనం చేసే 20 మార్కుల లెక్కలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడో అడ్జస్ట్‌మెంట్ గుడ్‌విల్ సంబంధించిన అడ్జస్ట్‌మెంట్. సో, అసలు గుడ్‌విల్ అంటే ఏంటి? గుడ్‌విల్ అంటే ఏంటి చూద్దాం. గుడ్‌విల్ రిఫర్స్ టు రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్. సో, బిజినెస్ యొక్క రెప్యుటేషన్. ఇది ఏంటిది అంటే ఇంటాంజిబుల్ అసెట్. అంటే కంటికి కనిపించనని ఆస్తి. ఓకేనా? సో, గుడ్‌విల్ ఈజ్ యాన్ ఇంటాంజిబుల్ అసెట్. అంటే కంటికి కనిపించనటువంటి ఆస్తి. అంటే మంచి పేరు. రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్. అసలు ఇదేంటి? చూడండి ఎగ్జాంపుల్. సో, చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్‌లో మోటు పట్లు బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిజినెస్ అనుకోండి. చిన్న బిజినెస్. ఓకే. ఒక బిజినెస్. చిన్న మొక్క అనుకోండి బిజినెస్. ఓకే. సో, ఒక చిన్న మొక్కని నాటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఆ బిజినెస్ పెద్దగయింది. ఓకేనా? అంటే ఆ బిజినెస్ అందరికి కూడాను తెలిసింది. అప్పటిదాకా ఆ బిజినెస్ గురించి ఎవరికీ తెలీదు. ఓకేనా? సో, ఆ బిజినెస్ గురించి ఎవరికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఏమైంది? ఆ బిజినెస్ పెరిగింది. ఓకే. సో, ఇప్పుడది ప్రాఫిట్స్‌ని ఇస్తుంది. అంటే ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. సో, ఫ్రూట్స్‌ని ఇస్తుంది. అంటే ప్రాఫిట్స్‌ని ఇస్తుంది. ఓకే. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు బిజినెస్‌ని స్టార్ట్ చేసాం. దానిలో ప్రాఫిట్స్ వచ్చినియి, లాసెస్ వచ్చినియి. ఓకే. సో, ఆ విధంగా చేస్తూ కొన్ని రోజులకి మనం ఏం చేసాం? దాన్ని ప్రాఫిట్స్ వచ్చే విధంగా మనం తయారు చేసాం. ఆ బిజినెస్‌ని ప్రాఫిట్స్ వచ్చే విధంగా తయారు చేసాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ దాని మీద మనం ఏం చేసాం? కష్టపడ్డాం. ఇప్పుడు దాని మీద మనం ఏమైనా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే మొక్కగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? దీనికి కంచేసి ఓకే. తర్వాత ట్యాన్‌కి వాటర్ ఎయడం ఇలా చేసేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది? ఆ బిజినెస్ పెరిగింది. ఓకే. సో, ఇప్పుడు ఈ మొక్క చెట్టుకయ్యి కాయలిస్తుంది. అంటే ప్రాఫిట్స్‌ని ఇస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంటే లేదు. ఒక 5 ఇయర్స్ వరకు దీని మీద ఎటువంటి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? సో, ఖర్చు ఏం చెయ్యకుండానే దాని మీద ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండానే మనకి ప్రాఫిట్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. సో, ఒక షాప్ తీసుకున్నాం. ఆ షాపు మరి ఫస్ట్‌లో పెట్టినప్పుడు కస్టమర్స్ ఎవరికీ తెలీదు. అలా 10 ఇయర్స్ దాన్నేం చేసాం? మెయింటైన్ చేసాం. ఓకేనా? దాన్ని అలాగే కొనసాగించాం. కొనసాగించడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది? మనం ఎటువంటి ఎఫర్ట్స్ చేయకుండానే మనకి మినిమమ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, 5 ఇయర్స్ దాకా దీనికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో, ఆ విధంగా మనం ఏం చేసామంటే సమాజంలో ఒక స్థితిని తీసుకొచ్చాం. మన బిజినెస్‌ని ఒక గుడ్‌విల్‌ని తీసుకొచ్చాం. దాన్నేమంటామంటే గుడ్‌విల్ అంటాం. రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్. బిజినెస్ సంబంధించినటువంటి రెప్యుటేషను. ఓకేనా? సో, బిజినెస్ చేయడం వల్ల ఓకే. ఇప్పుడు మాక్సిమం ప్రాఫిట్స్, మినిమమ్ ప్రాఫిట్స్ ఎంతొస్తున్నాయి? ఓకే. సో, వాటినేమంటామంటే గుడ్‌విల్ అంటాం. ఈ చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఎక్స్, వై అనే వాళ్ళు బాగా కష్టపడి పని చేశారు. ఓకేనా? ఇవాళ జెడ్ అనే వ్యక్తి రావడం వల్ల మరి దీంట్లో ప్రాఫిట్స్‌లో ఏమొస్తుంది? అతనికి కూడాను పార్ట్ వస్తుంది. అంటే ఇక్కడి దాకా కష్టపడినటువంటి 10 ఇయర్స్ కష్టపడినటువంటి కష్టం ఎక్స్, వైకి సంబంధించిందే. ఓకే. సో, జెడ్ రావడం వల్ల ఇతనికి షేర్ ఇవ్వాల్సొస్తుంది. జెడ్ రావడం వల్ల షేర్ ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? సో, జెడ్‌కి షేర్ ఇవ్వాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్స్‌లో నుండి షేర్ ఇవ్వాలి. సో, ఇప్పటిదాకా అతను కష్టపడ్డాడా? కష్టపడలేదు. ఇప్పటి నుండి కూడా కష్టపడకుండానే అతనికి ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే. సో, అందుకే మనం ఏం చేస్తామంటే మరి జెడ్‌కి నుండి ఎంతో కొంత అమౌంట్‌ని తీసుకుంటాం. ఓకే. గుడ్‌విల్‌గా మనం ఎంతో కొంత అమౌంట్‌ని తీసుకుంటాం. ఓకే. అర్థమవుతుందా? సో, దీన్నేమంటాం అంటే గుడ్‌విల్ అంటాం.
గుడ్ విల్ అంటే మనం ఫస్ట్లో కష్టపడ్డాం బాగా. ఓకే, సో కష్టపడిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఏమైపోయింది, అది మనకి ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్గా తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేకుండానే మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఓకే, సో ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మరి న్యూ పార్ట్నర్ రావడం వల్ల ఆ ప్రాఫిట్స్ మనం ఏమవుతున్నాం, కొన్ని కోల్పోతున్నాం. ఇక్కడ వచ్చేటువంటి ప్రాఫిట్స్ మొత్తాన్ని మనమే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు న్యూ పార్ట్నర్ రావడం వల్ల ప్రాఫిట్స్ని కొంత కోల్పోతున్నాం. ఓకేనా, సో అందుకే ఆ కాంపెన్సేషన్ కింద ఏం చేస్తామంటే అతని నుండి ఎంతో కొంత డబ్బుల్ని తీసుకుంటాం. సో గుడ్ విల్గా తీసుకుంటాం. ఓకేనా, సో బిజినెస్ యొక్క రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఆ రెప్యుటేషన్నే గుడ్ విల్ అంటాం. మా మంచి పేరు, ఆ కీర్తి ప్రతిష్టలనే గుడ్ విల్ అంటాం. ఆ గుడ్ విల్ రూపంలో మనం ఏం చేస్తాం, ఎంతో కొంత అమౌంట్ని రిటర్న్ తీసుకుంటాం. ఓకే, సో న్యూ పార్ట్నర్ నుండి మనం 2 రకాల పేమెంట్స్ తీసుకుంటాం. ఒకటి న్యూ పార్ట్నర్ క్యాపిటల్ తీసుకొస్తాడు, రెండోది మన బిజినెస్ ఇంత కష్టపడి మనం చేసినటువంటి బిజినెస్ సంబంధించినటువంటి గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్ కోసం కూడా మనం డబ్బుల్ని తీసుకుంటాం. ఓకేనా, అదవుతుందా. సో న్యూ పార్ట్నర్ రావడం వల్ల మనము ఎంతో కొంత షేర్ని కోల్పోతున్నాం. ఆ షేర్ బదులు మనం ఏం చేస్తాం, కొంత అమౌంట్ని ఆ న్యూ పార్ట్నర్ నుండి తీసుకుంటాం. ఏ బేస్లో తీసుకుంటాం అంటే గుడ్ విల్ బేస్ మీద తీసుకుంటాం. సో గుడ్ విల్ బేస్ మీద ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం కష్టపడి ఆ బిజినెస్ని ఒక లెవెల్కి తీసుకొచ్చాం. ఓకేనా, సో దీంట్లో ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. మనం ఎఫర్ట్స్ చేయకుండానే, న్యూ పార్ట్నర్ ఎఫర్ట్స్ చేయకుండానే అతనికి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్లో మనం పార్టిస్తాం. ఓకే, సో అందుకే ఏం చేస్తున్నాం అంటే ఎంతో కొంత అమౌంట్ని అతని నుండి మనం రిటర్న్గా తీసుకుంటున్నాం. దాన్ని ఏమంటాం అంటే గుడ్ విల్ అంటాం. ఓకే, సో గుడ్ విల్ గురించి 2 మార్క్స్లో అడుగుతుంటారు. సో గుడ్ విల్ గురించి రాయాలనుకుంటే కనుక ఈ 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్, అదేవిధంగా ఇంటాంజిబుల్ ఎసెట్ అంటే కంటికి కనిపించినటువంటి ఆస్తి ఇది. ఓకేనా, రైట్. తర్వాత గుడ్ విల్ని వాల్యూ చేసేటప్పుడు 3 మెథడ్స్ ఉన్నాయి. గుడ్ విల్ని వాల్యూ ఏ విధంగా చేయాలి, గుడ్ విల్ అనేది కంటికి కనిపించని అటువంటి ఆస్తి, మరి దాన్ని ఏ విధంగా మనం వాల్యూ కట్టాలి అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో దానిలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, అంటే ఎన్ని ప్రాఫిట్స్ వస్తాయి ఇంకా యావరేజ్గా. ఓకే, 5 ఇయర్స్కి ఎన్ని వస్తాయి, 10 ఇయర్స్కి ఎన్ని వస్తాయి, సో యావరేజ్ మీద ఎన్ని వస్తాయి అనేది చూస్తాం. తర్వాత సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. ఓకే, సో ఎక్స్ట్రాగా వచ్చేటువంటి ప్రాఫిట్స్ వాటికి సంబంధించి కూడా మనం చేయొచ్చు. తర్వాత క్యాపిటలైజేషన్ మెథడ్. ఓకే, అంటే క్యాపిటల్ సంబంధించి చూసుకున్నాం. చూడండి, టోటల్గా గుడ్ విల్ని వాల్యూ చేయాలి అంటే 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ మెథడ్స్ మొత్తం కూడాను మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, జస్ట్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. సో మెథడ్స్ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్. సో గుడ్ విల్ గురించి రాసేటప్పుడు మనం రాసే పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ రాస్తాం. గుడ్ విల్ అంటే ఏంటని అడిగితే 2 మార్క్స్కి మనం రాసే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్, రెండోది వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ అసెట్, లేదా మూడోది వచ్చేసి గుడ్ విల్ కెన్ బి వాల్యూడ్ విత్ 3 మెథడ్స్. ఓకే, సో 3 మెథడ్స్ ఏంటివి అంటే యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్యాపిటలైజేషన్ మెథడ్. ఓకేనా, సో ఈ మెథడ్స్ ఎలా చేయాలి అంటేనేవి మనకి లేదు. ఓకే, జస్ట్ ఈ ఏమేమి మెథడ్స్ ఉన్నాయనేవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే.